నమస్కారం. మిత్రులారా, ఏప్రిల్ నెలలో సామాజిక తత్వవేత్తల, విప్లవకారుల, సమాజ మార్పు కోసం సర్వస్వం దారపోసిన మహానీయుల వర్ధంతులు, జయంతులు ఈ ఏప్రిల్ నెలలో ఉన్నాయి. మొన్న మనం జగ్జీవన్ రామ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరుపుకుంటున్నాం. మహానుభావుల వర్ధంతులు, జయంతిలు జరపడం అంటే విగ్రహాలకు పూలదండలేసి ఉపన్యాసాలు ఇచ్చి మన పైనే అయిపోయింది అనుకోవటం కాదు. వారు చెప్పినటువంటి అంశాల్లో కీలక అంశం ఏంటి, వాటిని ఏ విధంగా ఆచరణ రూపంలో పెట్టాలి, అందుకు మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి, పథకాలు చేయాలి అనేది చూడాలి. అప్పుడు మాత్రమే ఆ మహానీయులకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం, జోహార్లు అర్పించిన వాళ్ళు అవుతాం. లేనట్లయితే అది యథాలాపంగా ప్రభుత్వ అధికారులు చేసినట్టుగా, లేక అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు చేసినట్టుగా దండలేసి దండం పెడితే అది మొక్కుబడి కార్యక్రమం అవుతుంది తప్ప నిజమైనటువంటి కార్యక్రమం కాదు. ఒకటి గుర్తుంచుకోండి, భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక విప్లవాన్ని ఏ విధంగా తేవాలి అనే అటువంటి దాంట్లో ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరు? అప్పటి వరకు జరిగినటువంటి అనేక యుద్ధాలు, ఆయుధాలతో జరిగినటువంటి యుద్ధాలను గన్ను కాదు, పెన్ను, భుజబలం కాదు, బుద్ధిబలం, ఖండబలం కాదు, జ్ఞానంతో సమాజాన్ని మార్చాలి, లక్ష్యాన్ని సాధించాలని చెప్పినటువంటి మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహానీయునికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ, జేజేలు చెప్తూ ఈ మహానీయుని జయంతి సందర్భంగా మనం కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. పూలే అంటే అంబేద్కర్ కు ముందున్నటువంటి ఒక అగ్ని జ్వాల అని గుర్తుంచుకోవాలి. పూలే అంటే మార్క్స్ ఆలోచనలకు భారతీయ భావజాలాన్ని జోడించినటువంటి ఒక సిద్ధాంతకర్త అని గుర్తించాలి. మార్క్స్ ఆలోచనకు భారతీయ రూపాన్ని అందించినటువంటి ఒక నిర్మాణ దక్షకుడు అని మనం గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ యొక్క ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అని ఇచ్చినటువంటి నినాదాలకు పునాది మహాత్మా జ్యోతిరావు ఆలోచనలో ఉన్నాయి అనేది మనం మర్చిపోరాదు. ప్రపంచ కార్మిక వర్గ సిద్ధాంతకర్త, కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో నిర్మాత, కారల్ మార్క్స్ సిద్ధాంతానికి, వర్గ పోరాటానికి భారతదేశంలో కుల పోరాటాన్ని జోడించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. కులం అనే అటువంటిది వర్గం కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది అని చెప్పాడు. వర్గ దోపిడీ కేవలం మనిషిని ఆర్థికంగా మాత్రమే దోపిడీ చేస్తుంది, కానీ కుల దోపిడీ ఆర్థికంతో పాటు మనిషిని మనిషిగా గుర్తించకుండా, మనిషిని ఒక పశువుగా, మనిషిని ఒక బానిసగా, మనిషిని హ్యూమిలేట్ చేస్తూ అడుగడుగున ఆత్మన్యూనతకు గురి చేస్తుంది అని గుర్తించాలి. అలా గుర్తించింది మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే క్లాస్ స్ట్రగుల్, వర్గ పోరాటం, వర్గ దోపిడీ చాలా తెలిసిపోతుంది, కానీ క్యాస్ట్ దోపిడీ ఏదైతే ఉందో అది మనిషిని తనను తాను ఇది సహజం అనిపించే విధంగా ఉండేటువంటి మాయకారి ఒక ప్రక్రియ, దోపిడీ వర్గాలు సృష్టించినటువంటి ఒక ప్రక్రియ అని చెప్పాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే మనిషి మానసిక బానిసత్వంలో ఉంటాడు. నేను తక్కువ, నేను తక్కువ, నేను తక్కువ అని ఒకరు అనుకుంటే, నేను ఎక్కువ, నేను ఎక్కువ, నేను ఎక్కువ అని అనుకుంటాడు. అది పేర్లతోటి, అది రంగులతోటి, అది అధికారంతో, అది అంతస్తుతోటి, అది ఆస్తితోటి అనేక రకాలుగా ఎవరు అనకముందే ఒక మనసులో అలాంటి భావనలు ఏర్పడుతుంది. అలాంటి భావనలు ఏర్పాటు కావడానికి కులం 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 ప్రధానం అని చెప్పింది మహాత్మా జ్యోతిరావు పూలే. ఇలాంటి మహా వ్యక్తిని, ప్రపంచ జ్ఞాని, మేధావి, మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన గురువుగా భావించాడు పూలేను. ఎందుకు పూలేను తన గురువుగా భావించాడు? ఎందుకంటే కుల నిర్మూలన లేకుండా సమానత్వం అసాధ్యం అని పూలే చెప్పాడు. అంతేకాదు, చదువు లేకుండా కుల నిర్మూలన జరగదు అని కూడా చెప్పాడు. అంతేకాదు, కులము, ఆ కులంపై వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం. అందుకే ఆయన చంద్రకోల, ఆయన గులాంగిరి లాంటి ఒక మహత్తరమైనటువంటి, ఒక ములుగరతో పోటు పొడిచేలాంటి, ఒక చురుకైనటువంటి పదాలతో రాసినటువంటి పుస్తకాలు అవి. బ్రాహ్మణీయ భావజాలాన్ని చీల్చి చెడ్డాడినటువంటి పుస్తకాలు అవి. కేవలం పుస్తకాలు, గ్రంథాలు మాత్రం కాదు, అది విప్లవానికి ఒక మార్గదర్శకాలు. ఆయన బ్రాహ్మణికల్ ఆలోచన విధానం పైన తీవ్రంగా పోరాటం చేశాడు. ఆ విషయం కోర్టు దాకా కూడా వెళ్ళింది. ఎవరు పెళ్లిళ్ళు చేయాలి, మేమా మీరా అన్నప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవటంలో మీ పాత్ర ఏమిటి అని పూలే ప్రశ్నించటం, ఆనాటి బ్రాహ్మణులు కోర్టుకు వెళ్ళటం, కోర్టు పూలేకు అనుగుణంగా తీర్పు ఇవ్వటం మనందరం చూస్తాం. ఆ విధంగా ఆయన బ్రాహ్మణికల్ ఐడియాలజీ పైన ఒక థియరిటికల్ వార్ చేశాడు, ఒక సైద్ధాంతిక యుద్ధం చేశాడు. ఆయన దేవుళ్లపై కాదు యుద్ధం, దేవుళ్ల పేరుతో జరుగుతున్న ఆచారాలపై, సాంప్రదాయాలపై, కట్టుబాట్లపై ఆయన యుద్ధం చేశాడు. దేవుళ్ల యొక్క పుట్టు పూర్వోత్తరాలను, అసలు స్వరూపాలను ఆయన ప్రశ్నించాడు. అంతేకాదు,
అసలు ఒక వర్గం మాత్రమే ఎందుకు చదువుకుంది, ఒక వర్గం మాత్రమే ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక వర్గం మాత్రమే సమాజంలో ఎందుకు ఆధిపత్య స్థానంలో ఉంది, అందుకు కారణం ఏమిటి అనేటువంటి మూల కారణాన్ని వెతికి పట్టుకున్నాడు. ఆ కారణమే విద్య, ఆ కారణమే విజ్ఞానం. అది నాకెందుకు రాదు, మేమెందుకు చదవకూడదు అని ప్రశ్నించాడు. అంతేకాదు ఒక వర్గమే ఎందుకు పూజలు చేస్తుంది, మిగతా వాళ్ళు ఎందుకు పూజలు చేయలేరు అని ప్రశ్నించాడు. సంస్కృతం అనేది ఒక దైవ భాషనా, దేవ భాషనా? ఆ భాషలో మాట్లాడితేనే దేవునికి అర్థం అవుతుందా, వేరే భాషలో మాట్లాడితే దేవునికి అర్థం కాదా? హిందీలో మాట్లాడితే, తెలుగులో మాట్లాడితే, మరాఠీలో మాట్లాడితే, మరో భాషలో మాట్లాడితే దేవుడికి అర్థం కాదా అని కూడా ప్రశ్నించాడు. మాకెవ్వరికి అర్థం కానటువంటి భాషలో ఎందుకు పూజలు చేయాలి అని కూడా ప్రశ్నించాడు. మార్క్స్ మహాశయుడు ఆర్థిక సమానత్వం అవసరం కావాలి అని అంటాడు. పూలే మహాత్ముడు సాంఘిక సమానత్వం కావాలంటాడు. సామాజికంగా శ్రమజీవులందరి సమానత్వం కావాలంటాడు. ఆ శ్రమజీవుల మధ్య ఉన్నటువంటి కుల విభేదాలు తొలగిపోవాలంటాడు. ఆ విధంగా ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ నుండి విముక్తి చెందినప్పుడు మాత్రమే మనిషి స్వతంత్రతను సాధించగలుగుతాడు, సమానత్వాన్ని సాధించగలుగుతాడు, స్వేచ్ఛను సాధించగలుగుతాడు అని చెప్తాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అలా లేనప్పుడు స్వాతంత్ర్యం అనేది, స్వేచ్ఛ అనేది, సమానత్వం అనేది కాగితాలకు పరిమితమై ఉంటుంది తప్ప ఆచరణలో అది అమలు కాదు అని చెప్తాడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలని ఈనాడు ఏ విధంగా ఉన్నాయి అని మనం చూసినప్పుడు సమాజంలో ఉన్నటువంటి స్థితి చూస్తే మహాత్మా జ్యోతిరావు పూలే ఆశించినటువంటి స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ లక్ష్యాలు నెరవేరలేదా అనేది మనకు అర్థమవుతుంది. కుల వివక్ష ఇంకా కొనసాగుతా ఉందా, కులం ఇంకా బలంగా వేళ్ళూనుకొని పోయిందా? అయితే మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయం ఇంకా ఆదిలోనే ఉంది. విద్య అందరికి సమానంగా దొరకటం లేదా? డబ్బున్నటువంటి వాళ్ళకే విద్య, డబ్బు లేనటువంటి వాళ్లకు అవిద్యగా ఉందా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయం ఆదిలోనే ఉంది అని అర్థం. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం ఇంకా పూర్తి కాలేదు. అంబేద్కర్ కళ, మార్క్స్ సిద్ధాంతం ఇవన్నీ ఇంకా పూర్తి కాలేదు. కులాన్ని కూల్చకుండా సమాజాన్ని మార్చలేం, కుల గోడల్ని బద్దలు కొట్టకుండా సమాజాన్ని మార్చలేం, మనుషుల మధ్య సమానత్వాన్ని తీసుకురాలేం. అందుకు చదువు 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 అని మహాతల్లి, చదువుల సరస్వతి అని చెప్పుకునేటువంటి ఆ సరస్వతి ఉందో లేదో తెలియదు కానీ మన సరస్వతి తల్లి సావిత్రిబాయి చదువులకు ఆజ్యం పోసింది. ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే జీవితంలో ఒక భాగమైంది. మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత భాగస్వామిగా ఉంటూ మహిళల చదువుల కోసం, దళితుల చదువుల కోసం, వెనకబడినటువంటి అమ్మాయిల స్త్రీల చదువుల కోసం అనేక అగుచాట్లు పడింది. ఆ కాలంలో వాళ్ళు పాఠశాలలు పెట్టారు. ఈ కాలంలో కూడా మనం పెట్టలేకపోతే పెట్టినటువంటి పాఠశాలలు సరిగా నడవటం లేవని, పాఠశాల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, చదువు అడుగంటిపోతుందని, సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే ఉన్నతమైనటువంటి ఆధునాతమైన చదువు అందుతుందని ప్రభుత్వాలపై పోరాటాలు చేసే చైతన్యం కూడా తగ్గిపోతా ఉంది. అందుకే ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలని పూలేకు దండలేసి దండం పెట్టడంతో పూర్తి చేద్దామా, లేక ఆచరణ రూపంలో తీసుకెళ్దామా అని ఎవరికి వాళ్ళం ప్రశ్నలు వేసుకోవాలి. అంతేకాదు పూలే మావారని కొందరు, అంబేద్కర్ మావాడని మరికొందరు, జగ్జీవన్ రామ్ మా ఇంటి వాడని ఇంకొందరు. ఏమిటి ఈ వింత పోకడలు? ఆ మహానుభావులకు కులవంట కడదామా, ఆ మహానుభావులకు మతమంట కడదామా, ఆ మహానుభావులకు బరక చేద్దామా? ఇది అపచారం, ఇది సహించరానటువంటిది. వాళ్ళు ఏనాడు కూడా అలాంటి కులాలు చూడలేదు. పూలే గాని అంబేద్కర్ గాని అలా చేయలేదు. మహాత్మా జ్యోతిరావు పూలేతో పాటు తల్లి సావిత్రిబాయి అలా చేయలేదు. ఇంకా అనేక మంది మహానుభావులు ఆనాడు ఈ కుల నిర్మూలన కోసం పనిచేసినది తప్ప తమ కులాలు ఏంటి అని ఈరోజు మనం ఎంచుకొని కులాలుగా విడిపోతారని వాళ్ళు ఆనాడు ఊహించలేదు. అందుకని దోపిడి పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఈ మహానుభావుల జయంతుల రోజున, వర్ధంతి రోజున మనమందరం ఐక్యమవుదాం. పీడిత జాతులన్నీ కూడా, నిమ్న జాతులన్నీ కూడా దోపిడి పాలక వర్గాల చేత అనేక రకాల అగచాట్లకు, అవమానాలకు గురవుతున్నటువంటి శూద్రులతో పాటు ఇతర కులాల్లోని ఆ 3 వర్ణాల్లోని పేదలు కూడా ఐక్యమై మనుషులందరూ ఒక్కటి అని చాటుదాం. అది ఈ రోజు మనం చేయాల్సింది. నిర్ణయం మీదే, ఆలోచించండి. నిర్ణయం మీదే, ఆలోచించండి. ప్రగతిశీల ఐక్యతా కేంద్రం, ప్రోగ్రెసివ్ యూనిటీ సెంటర్ గా మేము అందుకోసం ఆచరణ రూపం తీసుకుంటున్నాం. ఆచరణలో అమలు చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. మీతో మేము, మాతో మీరు, మనందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి విప్లవ ఆలోచనలు విప్లవం వర్ధిల్లాలి. జై పూలే, జై భీమ్, లాల్ సలాం. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి,
లైక్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.